ప్లాన్ వేసుకుని లేచిపోయిన ప్రభావతి స్టూడెంట్స్. ప్రభావతి మీద కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్న. పోలీసులు రావడంతో ప్రభావతి డాన్స్ స్కూల్ని మూసేసిన ప్రభావతికి శిక్ష పడుతుందా? మీనా కాపాడగలుగుతుందా? అసలంతా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక బాలు అయితే మీనాకి తెలియకుండా రాజేష్కి అయితే ఇంట్లోనే డబ్బులు తీసుకువెళ్ళి ఇచ్చేస్తాడు. అది తెలిసిన మీనా అయితే ఇక బాలుతో మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుంది. ఏంటి మీనా, మాట్లాడు మీనా అని బాలు అడుగుతుంటే, ఎందుకు మాట్లాడాలి మీతోటి? మీరేమన్నా నన్ను అడిగి చేస్తున్నారా? ఒక్కసారి అడిగారు, వద్దనేసరికి మీకు పౌరుషం వచ్చేసి ఇంట్లో డబ్బులు తీసుకువెళ్ళిపోయి ఇచ్చేశారు. ఆ ఫోన్లే మన ఇంటికి పైన కట్టుకోవడానికే కదా అని చెప్పేసి ఉంచమంటే మీరు మన కోసం ఆలోచిస్తుంటే మీరేమో మీ ఫ్రెండ్ కోసం ఆలోచించేసి డబ్బులు మొత్తం పట్టుకెళ్ళిపోయారు. దగ్గర ఒక్క పైసా కూడా లేదు దాచుకున్నవి. ఆ డబ్బులో దాచుకుంటున్నాం, అవి తప్ప ఇంకేమీ లేవు. మీరు ఇక అవి కూడా ఇచ్చేలేకపోయారా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అది కాదు మీనా, వాడు ఇచ్చేస్తాడు మీనా, వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది అని ఇక బాలు అంటుంటే, ఏవండి, ఫ్రెండ్షిప్ అంటే హ్యాపీగా ఉండడం తిరగడం తప్ప ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే తర్వాత గొడవలు ఎన్ని అవుతాయి నాకు తెలుసండి. అందుకని నేను ఫ్రెండ్స్కి డబ్బులు ఇవ్వద్దంటాను. ఇప్పుడు మీరు ఇచ్చేస్తారు సార్, బాగానే ఉంది. రేపు మీకు అవసరమైనప్పుడు తను ఇవ్వలేకపోయాడనుకో, అప్పుడు అన్నయ్య మీరు గొడవ పడతారు. అప్పుడు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసండి. ఆ గొడవలు ఏమీ రాకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఇవ్వద్దని చెప్పి నేను అన్నాను. కానీ మీరు నా మాట వినకుండానే అన్నయ్యకి మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇచ్చేశారు. అన్నయ్య ఇస్తాడో లేదో నాకైతే తెలియదండి. ఇక మీనా అంటుంటే, ఇస్తాడు మీనా, వాడు పట్టుదలున్న మనిషి, వాడు ఖచ్చితంగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు అని ఇక బాలు అంటాడు. సరే చూద్దామండి, వాడు ఎప్పుడు ఇస్తాడో ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పేసి ఇక మీనా కూడా అంటుంటే, సరే నేను కూడా చూస్తాను అని ఇక ఇద్దరు అయితే బెట్ వేసుకుంటారు. ఇక రాజేష్ అయితే డబ్బులు తీసుకుని ఫంక్షన్ అయితే ఏర్పాటు చేస్తాడు. బాలు వాళ్ళని పిలవడంతో బాలు అయితే రెడీ అయి వెళ్తుంటే, రేయ్ ఎక్కడికి వెళ్తున్నావురా అని సత్యం అడుగుతుంటే, అదే నాన్న, రాజేష్ వాళ్ళ అమ్మా నాన్నలది షష్ఠపూర్తి ఫంక్షన్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాను అని ఇక బాలు అయితే అంటుంటే, రే ఒక్కడే వెళ్తున్నావేంటి, మీనాని తీసుకోవట్లేదా అని సత్యం అడిగేసరికి అప్పుడే ఇక మీనా అయితే రెడీ అయి బయటికి వస్తుంది. లేదు మావయ్య, నేను కూడా వెళ్తున్నాను అని మీనా అంటుంది. అవునన్నా, ఇద్దరం వెళ్తున్నామని చెప్పేసి ఇక బాలు అయితే మీనాని అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంట్రా మీనాని అలా చూస్తున్నావు, లేదని రావద్దే ఏంటి, అలా చూస్తున్నావేంటి అని సత్యం అడుగుతుంటే, లేదు నాన్న, నేను రావద్దని ఎప్పుడన్నా చెప్పు, సరే ఇద్దరం వెళ్తాము అని చెప్పేసి ఇక సత్యంకి చెప్పేసి ఇద్దరు బయటకు అయితే వెళ్తారు. ఏంటి నువ్వు డబ్బులు ఇవ్వద్దని చెప్పి నువ్వు వాళ్ళ ఫంక్షన్కి వస్తున్నావా అని ఇక బాలు అంటుంటే, నేను వాళ్ళ పరువు కాపాడడానికి, వేరే వాళ్ళ పరువు కాపాడడానికి రావట్లేదు, మన కుటుంబం పరువు కాపాడడానికి వస్తున్నాను అని ఇక మీనా అంటుంటే, ఏంటి మన పరువు నువ్వేం కాపాడతావు, నువ్వు వచ్చి కాపాడాల్సింది ఇందులో ఏముంది అని బాలు అడుగుతుంటే, నేను మీరు డబ్బులు ఇచ్చారని రావట్లేదు, మీరు ఒక్కరే వచ్చారు, మీ ఆవిడేది అని చెప్పేసి అందరూ అడుగుతారని, అప్పుడు మీరేం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటారు కదా, అందుకని నేను కూడా మీతో పాటు వస్తున్నాను, లేకపోతే రావాల్సిన అవసరం నాకేంటి అని మీనా అంటుంది. సరే వచ్చావు కదా, అక్కడ సైలెంట్గా ఉండు, నవ్వుతూ ఉండు, కొంచెం ముఖం ముడుచుకుని కూర్చోకు, చూడలేము అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, హిహి చాలా ఏమైనా అవ్వమంటారా అని మీనా అంటుంది. పద అని చెప్పేసి ఇక ఇద్దరు అయితే రాజేష్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తారు. ఇక రాజేష్ వాళ్ళు ఆవిడ వచ్చి రిసీవ్ చేసుకుంటుంది బాలు మీనాని. రండి రండి లోపల కూర్చోండి రండి అని చెప్పేసి ఇక వాళ్ళ ఆవిడ చెప్తుంటే, అవును రాజేష్ ఎక్కడున్నాడమ్మా అని బాలు అడుగుతాడు. అంది అన్నయ్య అని చెప్పేసి ఇక రాజేష్ వాళ్ళ ఆవిడ అంటుంటే, ఏమైందమ్మా అని చెప్పేసి బాలు అడుగుతాడు. మీరే చూడండి ఒకసారి సందులోకి వెళ్ళి అని చెప్పేసి ఇక రాజేష్ వాళ్ళ ఆవిడ చెప్పగానే బాలు అయితే వెళ్ళి రాజేష్ ఏం చేస్తున్నాడో చూస్తాడు. కానీ రాజేష్ ఏం చేస్తున్నాడో చూసి ఇక షాక్ అయిపోతాడు బాలు. డ్రమ్ నిండా ఫుల్గా మందు పోసి అక్కడున్న పెద్దలందరికీ మందు పోస్తూ రాజేష్ కూడా మందు తాగుతూ ఊగుతూ ఉంటారు ఫుల్గా తాగేసి. అది చూసిన బాలు అయితే ఇంకా అలా ఉండిపోతాడు. ఏంటి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయారు ఈయన, ఏమైంది అని ఇక మీనా కూడా వెళ్ళి చూసేసరికి తాగడం చూసి ఇక బాలునైతే కోపంగా చూస్తుంది మీనా. బాలు మాత్రం తప్పు చేశాను అన్నట్టు ఇక చూపుల్లో కనిపిస్తూ తలదించుకుని ఉంటాడు బాలు. రే రారా, నా ఫ్రెండ్ వచ్చాడు, వీడి వల్లే మొత్తం మీ పార్టీ అంతా జరుగుతుంది, రారా నువ్వు కూడా తాగరా అని చెప్పేసి ఇక రాజేష్ అంటుంటే, లేదురా నేను తాగను, అలా పగటిపూట తాగడే అలవాట్లు మనకు లేవు, నేను తాగను అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, కొంచెం తీసుకోరా, నీ వల్లే కదరా ఈ ఫంక్షన్ జరుగుతుంది అని రాజేష్ అంటుంటే, పర్లేదురా నువ్వు తాగు, నాకొద్దు అని ఇక బాలు అయితే బయటికి వచ్చేస్తాడు. అన్నయ్య తప్పుగా అనుకోక అన్నయ్య, మా ఇటు సైడ్ వాళ్ళందరూ అంతే, ఏదన్నా ఫంక్షన్ జరుగుతుందంటే ఖచ్చితంగా మందు పోయాల్సిందే, మందు తాగాల్సిందే అంటారు, తప్పుగా అనుకోక అన్నయ్య అని చెప్పేసి ఇక రాజేష్ వాళ్ళ ఆవిడ అంటుంటే, మీనా మాత్రం అయ్యో పర్లేదు, ఆయనకి ఇవన్నీ అలవాటేలే, పర్లేదు అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఇక రాజేష్ వాళ్ళ ఆవిడే పక్కకి వెళ్ళిపోతుంది. ఏంటండి ఇదేనా మీరు చెప్పిన ఫంక్షను, ఫుల్గా తాగేసి ఊగుతున్నారు, ఇందుకు 1,00,000 రూపాయలు ఇచ్చారు మీరు, అందుకే నేను చెప్పాను పైన రూమ్ కట్టడానికి ఉపయోగిస్తే ఆ డబ్బులు చాలా బాగా ఉపయోగపడతాయి, కానీ
మీరు చేసిన పని చూసారా? ఆ డబ్బులు తీసుకువెళ్ళి తాగడానికి ఇచ్చినట్టు ఇచ్చారు. మీరు ఎప్పుడూ అలా డబ్బులు వేస్ట్ చేయరు కదా. ఇప్పుడు చూసారా ఏమైందో అని ఇక మీనా అంటుంటే బాలు మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. సరే పదండి భోంచేద్దాం, నాకు ఆకలేస్తుంది అని ఇక మీనా బాలు అయితే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. అప్పుడే ఇక ఫంక్షన్కి వచ్చిన పెద్దలైతే రేయ్ ఏంట్రా ఈ బిర్యానీ ఇలా ఉంది, ఏమైందన్నా ఏమైంది అని చెప్పేసి ఇక రాజేష్ వాళ్ళ ఆవిడ వెళ్తుంటే ఏంటి కారం కూడా లేదు, చప్ప గడ్డి కింద ఉంది, ఏడి రాజేష్ గడ్డి ఏడి అని చెప్పేసి ఇక గట్టిగా వాళ్ళు పిలిచేసరికి అన్న ఇక్కడే ఉందనన్నా అని చెప్పేసి తాగిన మత్తులో అయితే వస్తాడు రాజేష్. ఏంట్రా బిర్యానీ ఏం తరిగ్గా లేకుండా చేసావేంట్రా అని చెప్పేసి ఇక రెచ్చగొట్టినట్టు రెచ్చిపోయినట్టు మాట్లాడతారు ఇక మనుషులందరూ. ఇక రాజేష్కి కోపం వచ్చి ఏయ్ మాటలు మర్యాదగా రాని అని చెప్పేసి రాజేష్ అన్నంతో ఇక వాళ్ళు రాజేష్ వాళ్ళు అయితే ఫుల్గా కొట్టుకుంటారు. ఇంకా రాజేష్ని కొడుతున్నామని చూసిన బాలు అయితే ఆగకుండా లేచి ఏమండి మీరు వెళ్ళకండి అని మీనా ఎంత ఆపుతున్నా ఆగకుండా వెళ్ళి ఇక రాజేష్ వాళ్ళని కొట్టిన మనుషులను అయితే కొడతాడు బాలు. ఇక అందరూ కలిసి రాజేష్ని కొడుతుంటే బాలుని అయితే పక్కకు గెంటేస్తారు. బాలు అయితే ఇంకా అలా ఉండిపోయి పక్క నుంచి అలా చూస్తూ ఉంటాడు. ఏమండి ఏంటండి వెళ్ళొద్దని చెప్పాను కదా, మీరు ఎందుకు గొడవలోకి వెళ్ళారు అసలు అని ఇక మీనా అంటుంటే అన్నయ్య క్షమించండి అన్నయ్య, అసలు ఈ ఫంక్షన్ జరుగుతుంది మీ వల్ల, కానీ మీకు ఇలాంటి గౌరవం వీళ్ళు ఇచ్చారు, క్షమించండి అన్నయ్య అని చెప్పేసి ఇక రాజేష్ వాళ్ళు ఆవిడ అంటుంటే పర్లేదమ్మా మేము వెళ్తామని ఇక బాలు మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు బాలు మీనా. అప్పుడే సత్యం చూసి ఏంట్రా వెళ్ళి గంట కూడా కాలేదు అప్పుడే వచ్చేసారేంటి, ఇంకా అక్కడికి వెళ్తే అలా కూర్చుని ఉంటారేమో, కాసేపు ఏమైనా సాయం చేస్తావేమో రాజేష్ వాళ్ళ ఫంక్షన్లో అనుకున్నాను, అప్పుడే వచ్చేసారా అని ఇక సత్యం అడుగుతుంటే అవును మావయ్య, అబ్బో ఎంతో మర్యాద ఇచ్చారు ఈయనకి, మామూలు మర్యాద అంటారా, కూర్చోబెట్టి బిర్యానీ వేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ వేశారు మావయ్య అని ఇక మీనా అయితే వెటకారంగా చెప్తుంది ఇక సత్యంకి. బాలు ఏమో ఇంకా అలా చూస్తూ ఉంటాడు. అబ్బో అన్ని వెరైటీలు వేసారా, అయితే కడుపు నిండా తినేసి ఉంటారు ఫుల్గా మీరు, ఆ మావయ్య కడుపు నిండా తిన్నారు, నాకన్నా ఎక్కువ ఆయనే తిన్నారు అని మీనా అంటుంది. ఇక అనేసి కిచెన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక బాలు అయితే కిచెన్ రూమ్లోకి వెళ్తాడు మీనా వెనకతలే. ఏంటి మీనా నాన్నకు అలా చెప్తున్నావు, ఏమైంది, ఎందుకలా చెప్పావు అని ఇక బాలు అడుగుతుంటే ఏంటండి ఏం చెప్పమంటారు, లేకపోతే మీరు చేసిన పనులని చెప్పమంటారా, చూసారు కదా ఏం జరిగిందో, అందుకే నేను అలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు అని మొత్తుకున్నాను, మీరు మాత్రం నా మాట వినకుండా డబ్బులు ఇచ్చేశారు, తాగడానికి ఉపయోగించారు చూసారా, ఆ తాగుబోతులు తాగి మళ్ళీ రివర్స్లో డబ్బులు ఇస్తారా, నేను చెప్పిన మాట మీకు వ్యర్థం కాలేదు, అందుకే పైన రూమ్ వేసుకుందామండి అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నా మాట మీరు వినరు కదా, నాకన్నా మీకు మీ ఫ్రెండ్సే ఎక్కువ కదా, ఆ రోజు నేను ఎక్కువ మీ తమ్ముడు ఎక్కువ అని చెప్పేసి అడిగేసి కోపంతో వెళ్ళిపోయారు, మరి ఇవాళ నేను ఎక్కువ మీ ఫ్రెండ్ ఎక్కువ అంటే మీ ఫ్రెండ్ ఎక్కువ అని మీరు డబ్బులు ఇచ్చి మరి చూపించారు, మరి నాకెంత కోపం రావాలి అని మీనా అంటుంది. సరే సారీ మీనా, వాడు ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు, వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఇప్పటికి కూడా వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది, కానీ వాడు ఎందుకలా మందు పోసాడో, వాడు ఎందుకు అంతలా తాగేశాడో నాకైతే అర్థం కాలేదు, కానీ వాడు మాత్రం డబ్బులు తిరిగిస్తాడని నమ్మకం నాకు బాగా ఉంది అని ఇక బాలు అయితే అంటాడు మీనాతోటి. అనేసి బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక ఫంక్షన్ అంతా అయిపోయాక రాజేష్ అయితే తీసుకువచ్చి రే అని చెప్పేసి బాలుని పిలుస్తాడు. బాలు మాత్రం కోపంగా నించుని ఉంటాడు ట్యాక్సీ స్టాండ్లో. రే బాలు కోప్పడకరా, వాళ్ళు అలా మందు వేసినప్పుడు నేను తాగకపోతే వాళ్ళు ఊరుకోర్రా, గొడవ పెట్టుకుంటారా, అందుకే తాగాల్సి వచ్చిందిరా, నేను క్షమించరా అని ఇక రాజేష్ అంటుంటే లేదురా చెప్పు ఏంటి ఇలా పిలిచావు అని ఇక బాలు అడుగుతుంటే ఇదిగోరా నా ఫంక్షన్కి వచ్చిన డబ్బులను తీసుకొచ్చి నీకే ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు వాట్సాప్లో పెట్టి ఇచ్చారు, అవన్నీ నువ్వే తీసేసుకో అని ఇక కవర్లో పెట్టి డబ్బులన్నీ ఇచ్చేస్తాడు రాజేష్ అయితే బాలుకి. రే ఎందుకురా ఇప్పుడు ఇచ్చో, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా నీకు అవసరాలు ఉంటాయి కదా అని బాలు అంటుంటే లేదురా నిన్ను అవమానించాను, నిన్ను వాళ్ళ చేత కొట్టించినట్టు అయ్యింది, ఫంక్షన్కి పిలిచి మరీ కొట్టించినట్టుంది, అందుకని నా మనసప్పకి డబ్బులను తీసుకొచ్చాను రా, వద్దురా వద్దు, నేను తట్టుకోలేను, నేను ఎవరన్నా కొడితే, నిన్ను ఆపుదామని ట్రై చేశాను కానీ వాళ్ళు నన్ను కూడా కొట్టేశారు, ఇంక అందుకే వదిలేశాను అని ఇక రాజేష్ చెప్తుంటే సరేరా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా హక్ చేసుకుంటాడు రాజేష్ మరియు బాలు. ఇంకా బాలు అయితే ఆ డబ్బులను తీసుకెళ్ళి మీనా ముందు అయితే వేస్తాడు. ఏంటండి ఇవి, రాజేష్ గారి ఫంక్షన్లో వచ్చిన డబ్బులను తీసుకొచ్చి ఈ సంచిలో పెట్టి ఇచ్చాడు, లెక్క పెట్టుకో, ఒక్కొక్క హోల్సేల్ ఓపెన్ చేసి లెక్క పెట్టుకో ఎంతెంత ఉన్నాయో అని ఇక బాలు అంటుంటే అదేంటండి అలా అంటారు, ఇంకేమనాలి, నువ్వు నాకు ఫుల్గా క్లాసులు పీకావు, నీ మాటలు విని వాడిని కానీ వదిలేసుకుని ఉంటే ఇవాళ ఇవి డబ్బులు వాడు ఇచ్చేవాడా, వాడు చాలా మంచివాడని చెప్పాను నీకు, నేను నమ్మానంటే ఖచ్చితంగా మంచివాళ్ళని నమ్ముతాను, నిన్ను కూడా అలాగే నమ్మాను, వాడిని కూడా అలాగే నమ్మాను, కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మలేదు, నన్ను నమ్మి ఉంటే మధ్యలో గొడవలు అయ్యేవే కాదు కదా అనిక బాలు అంటుంటే సరేనండి సారీ, నేను ఏదో పైన రూమ్ కోసం అని చెప్పేసి అలా అన్నాను తప్ప, అన్నయ్యకి ఇస్తానంటే నేను ఎందుకు వద్దంటాను, మన దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయనుకో ముందే ఇస్తాను, కానీ ఉన్నదే 1,00,000, మిగతా డబ్బులతోటి మనం కారు కొనేసాము, అది అన్నయ్యకి ఇచ్చి రెంట్కి తిప్పుతున్నాము, మీరు మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తే ఎలాగండి, అందుకనే వద్దన్నాను అని ఇక మీనా అంటుంటే సరే మీనా గొడవ అయిపోయింది కదా ఇంకా వదిలే, ఆ డబ్బులు లెక్క పెట్టి లోపల పెట్టి సరేనా అని ఇక బాలు అయితే వెళ్ళిపోతాడు.
ఇంకో పక్క ప్రభావతి అయితే డాన్స్ క్లాస్కి వెళ్తుంది. ఇక ప్రభావతి కామాక్షి మాట్లాడుకుంటూ ఉంటే డాన్స్ స్కూల్లో అయితే అబ్బాయి అమ్మాయి చాలా టెన్షన్గా కనిపిస్తారు. ఏమైంది, ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావని అబ్బాయి అమ్మాయిని అడుగుతుంటే, నేను నిన్నతో మాట్లాడడం మా నాన్న చూసేశారు. మా నాన్నకి అస్సలు అబ్బాయిలతో మాట్లాడడం ఇష్టం ఉండదు. అందుకనే డాన్స్ స్కూల్లో జాయిన్ చేశారు. అబ్బాయిలు ఎవరు ఉండరని. కానీ నిన్ను చూశాక మా నాన్నకి అనుమానం వచ్చింది. నన్ను స్కూల్ మానిపించేస్తాను, ఊరు దాటిచ్చేస్తాను అంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని ఇంకా ఆ అమ్మాయి అబ్బాయికి చెప్పేసరికి ఆ అబ్బాయి అయితే మాత్రం నువ్వేం భయపడకు, ఊరు దాటించే లోపల మనమే వెళ్ళిపోదాము అని ఇక అబ్బాయి అంటుంటే, ఏంటి మనం పారిపోదామా? అవును పారిపోదాం. అలా పారిపోతే మళ్ళీ పట్టుకున్నారంటే చాలా దారుణంగా ఉంటుంది కదా, వద్దు వద్దు అని అమ్మాయి అంటుంటే, ఏం పర్లేదు, పారిపోకపోతే మీ నాన్న తీసుకెళ్లి వాళ్ళే నీకు వేరే పెళ్లి చేస్తాడు. లేకపోతే ఊరు మార్చేస్తే నేను ఎలా కలుసుకోవడం, నేను కలవాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఈ డ్యాన్స్ క్లాస్ ఒకటే మనకున్న మార్గం. అది కూడా మీ నాన్నకి తీసేస్తే మనం కలవడానికి కాదు కదా, చూసుకోవడానికి కూడా పనికిరాము. అందుకని మనము ఒక పని చేద్దాం, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని ఇక అబ్బాయి అంటుంటే, అవునా, అది కరెక్ట్ డెసిషన్ అంటావా అని అమ్మాయి అడుగుతుంది. చూద్దాం ఏమవుతుందో, వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుందాము. ఆ తర్వాత మీ నాన్న ఏం చేస్తాడో మనం కూడా చూద్దాము. ఎలాగో మన ఇద్దరం మేజర్సే కదా, ప్రాబ్లం ఏం లేదు, చేసేసుకుని వచ్చేద్దాము అని ఇక అబ్బాయి చెప్పడంతో సరే చూద్దాం అని అమ్మాయి అంటుంది. ఇక ప్రభావతి అయితే స్టూడెంట్స్ అందరినీ పిలవడంతో అందరూ వచ్చి అయితే ఇక డాన్స్ నేర్చుకుంటూ ఉంటారు. అమ్మాయి మాత్రం చాలా టెన్షన్గా కనిపిస్తుంది. కామాక్షికి డౌట్ వచ్చి, ఏమైందమ్మా, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు, ఏమైంది అని ఇక కామాక్షి అడుగుతుంటే, అదేం లేదండి, కొంచెం టెన్షన్గా ఉంది, స్టమక్ పెయిన్ వస్తుంది అని ఇక అమ్మాయి చెప్పడంతో, అవునా, కాసేపు రెస్ట్ తీసుకో, మరి ఎందుకు డాన్స్ చేస్తున్నావు అని ఇక కామాక్షి అయితే అమ్మాయిని పక్కన కూర్చోబెడుతుంది. ఇంకా అమ్మాయి మాత్రం ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏం చేయాలో తెలియక. ఇక రోహిణికి అయితే డబ్బులు అవసరమయ్యి మనోజ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఎలాగైనా సరే ఆ ఇల్లు రెంట్కి తీసుకోవాలి, 1,00,000 రూపాయలని కట్టేసి అమ్మని చింటూని ఆ ఇంట్లో ఉంచాలి అని మనసులో అనుకునిక మనోజ్ దగ్గరికి అయితే వెళ్తుంది. మనోజ్, నాకు ఒక 1 lakh కావాలి మనోజ్, మా ఫ్రెండ్కి అర్జెంటుగా కావాలంట, ఇచ్చేస్తాను, వడ్డీతో సహా ఇచ్చేస్తానంటుంది, ప్లీజ్ మనోజ్ ఇవ్వవా అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే, ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇదేమన్నా 1000 2000 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అంటే ఏమైనా తక్కువ అనుకుంటున్నావా, అయినా మీ ఫ్రెండ్కి పనేమీ లేదా, ఊరికి నిన్నే అడుగుతుంది ఏంటి అని ఇక మనోజ్ అంటే, అది కాదు మనోజ్, ఇది ఎవరికూ కాదు, మా ఫ్రెండ్ వింధ్యాకే, వాళ్ళ అమ్మగారికి హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, అది ఇంకా డబ్బులు సరిపడదంట, ట్రీట్మెంట్ జరుగుతుంది, డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తారంట అని చెప్పి ఇక రోహిణి అంటుంటే, అమ్మో నేను ఇవ్వను అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఇలా కాదు, అందుకే ముందే ప్లాన్ వేశాను, విద్యని ఇక్కడ రప్పిస్తాను, అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి ఇక పక్కకి వెళ్ళి రోహిణి అయితే డల్గా కూర్చుని విద్యకైతే మెసేజ్ చేస్తుంది రమ్మని. ఇక విద్య అయితే అక్కడికి వచ్చేస్తుంది. ఇదిగో చూడు, నువ్వు ఇస్తావని ఆస్త తిను కూడా వచ్చేసింది, నేనేం చెప్పకుండానే తను వచ్చిందంటే నీ మీద ఎంత నమ్మకం ఉందో చూసావా మనోజ్, నువ్వు ఇస్తావని తనకు తెలుసు అనిక రోహిణి అయితే విద్య మీదకి చెప్తుంటే, అవును ప్లీజ్ మనోజ్ ఇవ్వవా డబ్బులు, మా అమ్మ బతికే స్టేజ్లో లేదు, ప్లీజ్ మనోజ్ చాలా కష్టమైపోతుంది నాకు, ప్లీజ్ ఇవ్వవా అని చెప్పేసి ఇక విద్య అయితే ఏడుస్తుంటే, ఆపు విద్య, ఎందుకు ఏడుస్తున్నావు, ఆపు, ఇంకా ఇస్తానులే అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఏంటి ఇస్తావా, చాలా చాలా థ్యాంక్స్ మనోజ్, ఇలాంటి మంచి మనసు ఎవరికి ఉండదేమో, నేను నెల వడ్డీ కంపల్సరీగా కట్టేస్తాను సరేనా, నువ్వు మాత్రం ఇప్పుడు ఇచ్చేవా అమౌంట్ అని చెప్పేసి ఇక విద్య అడుగుతుంటే, సరే ఇస్తాను, నీ ముఖం రోహిణి ముఖం చూసే ఇస్తున్నాను, అమ్మ గురించి కాబట్టి ఇస్తున్నాను, నువ్వు ఇవ్వలేదంటే మాత్రం అసలు ఒప్పుకునేదే లేదని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, సరే ఖచ్చితంగా ఇచ్చేస్తాను, ఎప్పటికి ఇస్తావు, ఒక 1 year లోపల ఇస్తాను సరేనా అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, ఏంటి 1 year, ఈ లోపల నీకు వడ్డీ వస్తుంది కదా మనోజ్, వడ్డీతో హ్యాపీగా ఉండు అని విద్య అంటుంది. ఏం వడ్డీయో ఏంటో, స్టార్టింగ్ అప్పుడు అలాగే ఎవరికో కావాలని తీసుకెళ్ళింది రోహిణి, ఇప్పటికి వచ్చి 2 నెలలు వడ్డీ ఇచ్చింది, 3-4 నెలలు అయింది, ఇంకా వడ్డీ ఇవ్వలేదు, నాకు భయం వేస్తుంది వీళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలంటే, అందుకనే ఏమి ఇవ్వట్లేదు నేను అనిక మనోజ్ అంటాడు. నేను నీకు తెలిసిందాన్నే కదా మనోజ్, ఇక్కడిక్కడే ఉంటాను, కావాలంటే నువ్వు ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చి అడగచ్చు, నేను ఇచ్చేస్తాను అమౌంట్ అనిక విద్య చెప్తుంది మనోజ్కి. సరే అనిక మనోజ్ అయితే 1,00,000 రూపాయలు విద్య చేతిలో పెడతాడు. అమ్మయ్య, ఒక పని క్లియర్ అయిపోయింది, ఆ ఇంటి అందరికి 1,00,000 రూపాయలు అలా ముఖం మీద కొట్టేసి అమ్మని చిండుని ఇక్కడ తీసుకొచ్చేస్తే ఒక పని అయిపోతుంది అమ్మయ్య అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఇంకో పక్క ఇక డాన్స్ క్లాస్ అయిపోయేసరికి, సరే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి నీ బ్యాగ్ తెచ్చేసుకో సరేనా, ఇక్కడే ఉంటాను, తెచ్చేసుకో, వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇక ఆ అబ్బాయి చెప్పడంతో ఇక అమ్మాయి అయితే సరే నేను బ్యాగ్ తెచ్చుకుంటాను వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక టెన్షన్గా వెళ్ళి ఇక బట్టలు సర్దేసుకుని అబ్బాయి బండకేసి అయితే వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఇక ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అయితే ఎంతసేపు చూసినా అమ్మాయి ఇంటికి రాకపోయేసరికి డాన్స్ క్లాస్కి అయితే వస్తాడు.
మా అమ్మాయి ఉందా అండి అని చెప్పేసి ఇక ప్రభావతిని అడుగుతుంటే లేదండి ఇందాకే వెళ్ళిపోయింది, చాలాసేపు అయింది, ఒక అరగంట పైగా అవుతుంది వెళ్ళిపోయి అని ప్రభావతి చెప్పేసరికి సరేనండి అని చెప్పేసి ఇక ఆయన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకెంత చూసినా సరే వాళ్ళ అమ్మాయి ఇంటికి రాకపోయేసరికి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. సార్ మా అమ్మాయి కనిపించట్లేదు, లాస్ట్గా డాన్స్ క్లాస్కే వెళ్ళింది, డాన్స్ క్లాస్ నుంచి వెళ్ళిపోయి అరగంట తర్వాత నేను వెళ్ళి అడిగాను, కానీ అరగంట ముందే తను వెళ్ళిపోయిందని చెప్పేసి అందులో ఉన్న టీచర్ చెప్పింది. నాకు డాన్స్ క్లాస్ వాళ్ళ మీద డౌట్గా ఉంది సార్, తను ఎవరైనా ప్రేమిస్తుందా అని పోలీసులు అడుగుతుంటే లేదు సార్ తను ఎవరిని ప్రేమించలేదు, తను అసలు నేను అబ్బాయిల దగ్గరికి కూడా వెళ్ళనివ్వంతనని, అందుకని తను ఎవరిని ప్రేమించి ఉండదు, ఒకసారి డాన్స్ క్లాస్కి వెళ్ళి కనుక్కోండి సార్, నాకు భయం వేస్తుంది, ఎవరన్నా కిడ్నాప్ చేశారేమో అనేక వాళ్ళ నాన్న చెప్పేసరికి ఎవరి మీద అనుమానం ఉందా అని పోలీసులు అంటారు. మర్చిపోయాను సార్, మొన్న నేను ఒక అబ్బాయితో తను క్లోజ్గా ఉండడం చూశాను డాన్స్ క్లాస్లో, ఆ అబ్బాయి పేరు ఏదో ఉంది ప్రేమ్ కుమార్, ఆ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడా ఏంటి కొంప తీసి అనేక వాళ్ళ నాన్న చెప్పేసరికి అవునా తనెందుకున్నాడు, తను కూడా డాన్స్ క్లాస్కి వస్తున్నాడు సార్, మొన్న నేను తనని చూశాను, తనని చూశాక తనని ఎక్కడైతే డాన్స్ క్లాస్లో మానిపించేద్దాం అనుకున్నాను, కానీ మానిపిద్దాం అనే లోపలే కనపడకుండా పోయింది, మీరే కేసు తీసుకొని చూడాలి సార్ ఒకసారి అని ఇక అమ్మాయి వాళ్ళ నాన్న అయితే కంప్లైంట్ ఇస్తాడు. ఇక పోలీసులు అయితే ప్రభావతి దగ్గరికి వెళ్తారు. రండి సార్ ఏంటి ఇలా వచ్చారు అని ఇక ప్రభావతి అడుగుతుంటే మీ డ్యాన్స్ క్లాస్లో చేరిన అమ్మాయి ఒక అబ్బాయి లేచిపోయారు అని చెప్పేసి ఇక పోలీసులు చెప్పేసరికి ఏంటి సార్ మీరు మాట్లాడేది, అలాంటి వాళ్ళు ఎవరు మా దగ్గర లేరండి అని ప్రభావతి అంటుంటే ఏంటి వెటకారంగా ఉందా లేకపోతే నవ్వులుగా ఉందా మీకు, మీ దాంట్లో పనిచేసే ఒక అబ్బాయి డాన్స్ నేర్చుకోవడానికి వస్తున్నాడు, అబ్బాయి పేరు ఏంటి ప్రేమ్ కుమార్, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయి మీ దాంట్లో వస్తుంది కదా ఆ అమ్మాయి, ఇద్దరూ కలిపి లేచిపోయారు అని చెప్పేసి ఇక పోలీస్ చెప్పగానే షాకింగ్ ఫేస్ వేసుకుని ప్రభావతి ఇంకా కామాక్షి అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి సార్ మీరు మాట్లాడేది, అవును నేను మాట్లాడేది నిజమే చెప్తున్నాను, మీ దాంట్లోకి వచ్చి లవ్ చేసుకునే వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు, కానీ మీరు టీచర్స్గా ఉండి ఏమీ గమనించకుండా వదిలేశారు, వాళ్ళ నాన్నగారు వచ్చి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మీ వల్ల ఇదంతా జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు, అందుకని మీ డ్యాన్స్ క్లాస్ని మూసేస్తున్నాము అని ఇక పోలీసులు చెప్పేసరికి సార్ ఏంటి సార్ ఇది, వాళ్ళిద్దరూ లేచిపోతే మమ్మల్ని అంటారేంటి అని ప్రభావతి అంటుంటే అవును మీ డ్యాన్స్ క్లాస్ నుంచే కదా వెళ్ళిపోయారు, మీ డ్యాన్స్ క్లాస్కి వచ్చే కదా లవ్ చేసుకున్నారు అని ఇక పోలీసు అంటుంటే ఏమో సార్ వాళ్ళు ముందే బయట పరిచయం ఉండుండొచ్చు కదా, ఏంటి ఇంకా నెల కూడా కాలేదు అప్పుడే డ్యాన్స్ నేర్చేసుకుని అప్పుడే లేచిపోవడానికి ఎలా వెళ్ళిపోతారు సార్, నెలలోనే ఎలా వెళ్ళిపోదాం అనుకుంటారు చెప్పండి, వాళ్ళకి ముందు నుంచి బయట బాండింగ్ ఉందేమో, ఇక్కడికి వచ్చి ఇంకా స్ట్రాంగ్ చేసుకుని వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నారేమో, అంతేకాని మీరు ఇలా మా మీదకి ఏంటి మా డ్యాన్స్ క్లాస్ని క్లోజ్ చేయకండి సార్ అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే అప్పుడే ఇక మీనా అయితే అక్కడికి వస్తుంది. ఏమైంది అని చెప్పేసి ఇక ప్రభావతిని అడుగుతుంటే మీనా అప్పుడే కామాక్షి చెప్తుంది, ఇదిగో ఇలా జరిగింది, ప్రేమ్ కుమార్ అని తెలుసు కదా మీ ఇంటికి వచ్చాడు, ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు లేచిపోయారంట, పోలీస్ స్టేషన్లో వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు అని కామాక్షి అయితే మీనాకి జరిగిందని చెప్తుంది. సార్ తప్పంతా అమ్మాయిది అబ్బాయిది సార్, ఇద్దరికి ఇష్టం ఉండే జరిగింది అని మీనా అంటుంటే ఇదంతా నీకే తెలుసమ్మా, ఏం లేదు సార్ నేను నిన్న వచ్చి మా అత్తయ్య గారికి అన్నం ఇద్దామని చెప్పేసి లంచ్ బాక్స్ ఇద్దామని వచ్చాను, లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే ఇదిగో వీళ్ళ అమ్మాయే ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తుంది, ఏంటి అలా తినిపిస్తున్నావు అడిగితే లేదు తన చేయికి దెబ్బ తగిలింది అందుకే తినిపిస్తున్నానని ఏదో కహాని చెప్పింది, సరే అని నేను ఇంకా పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉండండి, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాను, కానీ వాళ్ళిద్దరు ఇలా చేశారు అనుకోలేదు సార్, అయినా వాళ్ళిద్దరూ మేజర్స్, వాళ్ళు ఏం చేసినా మనం ఏం చేయలేం, ప్లస్ ఇంకోటి ఏంటి మీరు ఇక్కడ మా డ్యాన్స్ క్లాస్ క్లోజ్ చేయడానికి వీలవ్వదు, ఎందుకంటే మేమేమీ కావాలని చేయలేదు, ఆ అబ్బాయికి అమ్మాయికి ఇంతకు ముందే పరిచయం ఉంది, కావాలంటే మీరు ఎంక్వైరీలో కనుక్కోండి, నాకు తెలిసినంత వరకు వచ్చి ఇక్కడికి డ్యాన్స్ క్లాస్ కట్టి నెల కూడా కాకుండా ఇక్కడికి వచ్చి ఎలా పరిచయం చేసుకుని లేచిపోదాం అనుకుంటారండి, అయినా ఇంట్లో మీ కూతురు మీరు ఏం చేస్తుందో ఫోన్ మాట్లాడుతుందో ఎక్కడికైనా వెళ్తుందో చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా, మీరు మొత్తం వదిలేసి ఆ పిల్లని పంజరంలో నుంచి పెంచితే ఇలాగే అవుతుంది, ఆ అమ్మాయి ఫ్రీడమ్ కోరుకుంది అందుకే ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోవడం తప్పే, కానీ మీ అమ్మాయిని ఒక కంట కనపెడుతూ ఉండాలి, మీకు అంత అనుమానం ఉన్నప్పుడు భయపడి బెదిరిస్తే ఇలాగే ఉంటుంది అని ఇక మీనా అయితే కౌంటర్ ఇస్తుంది పోలీసులకి మరియు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి, ఇక అందరూ సైలెంట్ అయిపోయి అలా నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉండిపోతారు మీనాని. చూడు ఎప్పుడు చూసినా మీనాని తిడుతూనే ఉంటావు, కానీ మీనా ఎంత బాగా మాట్లాడిందో చూసావా, రోజు మీనా వల్లే నీ డ్యాన్స్ క్లాస్ ఇంకా సీజ్ చేయకుండా వదిలేశారు, సంతోషించు అని ఇక ప్రభావతికి అయితే కామాక్షి చెప్పడం తోటి అవును ఇది నిజమే కదా అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది ప్రభావతి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. ఈ కథ ఫ్యూచర్లో రాబోతున్న కథ, ఈ కథ ఖచ్చితంగా ఫ్యూచర్లో జరగబోతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.